నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ వారు అందిస్తున్న బంపర్ ఆఫర్స్. 1 కేజీ కేకు కొన్నవారికి అర కేజీ కేకు ఉచితం. కేజీ స్పెషల్ నేతి కోవా స్వీట్స్ కొన్నవారికి అర కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. అర కేజీ స్పెషల్ నేతి కోవా స్వీట్స్ కొన్నవారికి పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. 1 కేజీ డాల్డా స్వీట్స్ కొన్నవారికి అర కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. అర కేజీ డాల్డా స్వీట్స్ కొన్నవారికి పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. ఈ అవకాశం డిసెంబర్ 27 నుండి జనవరి 1వ తేదీ వరకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. న్యూ ఇయర్ పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. ఒక భీముడు, ఒక రాముడు భీముడు, ఒక జస్టిస్ చౌదరి, ఒక తోటరాముడు, ఒక వీర బ్రహ్మేంద్రుడు, ఒక శ్రీ వెంకటేశ్వరుడు, ఒక చనిపోయినప్పుడు లేదంటే అతిశయోక్తి కాదు. అనేక మంది పుడతారు, చనిపోతారు. అయినా కూడా నందమూరి తారక రామారావు గారి లాంటి వ్యక్తి పుట్టడం దైవాంశ ఆయన రూపం అది చూసి కాదు, ఒక క్రమశిక్షణాయుతమైన జీవితం. ఎవరు కూడా రాజకీయ పార్టీలు అన్న తర్వాత మేనిఫెస్టో అనేది ఎలక్షన్ ముందు పెడతారు. ఎలక్షన్ తర్వాత కొన్ని చేయలేకపోవడం అనేది రాజకీయ పార్టీలకు సహజమైన అలవాటు. కానీ నందమూరి తారక రామారావు అంటే 2 రూపాయల కిలో బియ్యం అనేది ఈ రోజు అంత అవసరం కాకపోవచ్చు, కానీ ఆ రోజు ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక పార్టీ పెట్టలేని పరిస్థితి. సంఘం దాటిన తర్వాత మనం డెల్టా ప్రాంతంలో మేనిఫెస్టోని యాజిటీగా అమలు చేసిన నందమూరి తారక రామారావు, అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నారంటే నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ. అట్నే అనేక స్కీములు ఇరిగేషన్ ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడు, గూడు, కూడు, గూడు, గుడ్డ, ఈ 3 ప్రతి మనిషి హక్కు. ఆ హక్కుని ప్రతి వ్యక్తికి కల్పించాలి అనే ఒక నినాదంతో అనేక సంస్కరణలు చేసుకుంటూ వచ్చి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా ఇవన్నీ ఆయన చనిపోయే ముందు వరకు కూడా ఆయన ఎంతకాలం అయితే అధికారంలో ఉన్నారో ఆ రోజు వరకు కూడా అందరికీ అన్ని వనరులు అందేలాగా చూసి వృద్ధాప్య పెన్షన్ కూడా ఆ రోజు ప్రవేశపెట్టిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారని. అందరికీ వరకు పెన్షన్ ని మన పార్టీ ఈ రోజు తీసుకొచ్చిన దానికి ప్రథమైనటువంటి నాంది పలికింది. ఆ రోజు బండ్లు పంచుతాం. తర్వాత అనాథ ఆశ్రమంలో ఒక 30 మంది పేద విద్యార్థులు ఉన్నారు. అందరూ కేవీటీ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా, మన కార్యకర్తలు ఎవరు వెళ్ళొద్దు. ఆ కార్యక్రమం చివరిదాకా ఉండాలని కోరుకుంటూ ఎవరికి మన సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు. మేరు నగధీరుడు, చండశాసనుడు. ఎక్కువ టైం లేదు కాబట్టి సింపుల్గా వదిలేస్తాం. ఒక పద్యం వదిలేసి ఆపేస్తాం. అటువంటి అన్న నట సార్వభౌముడయి అట్టే ఉంది.
చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మండలాధ్యక్షులకు, మన చైర్పర్సన్కు, కౌన్సిలర్లకు, పత్రికా విలేకరులకి అందరికీ నా శుభాభినందనలు. మన ఎన్టీఆర్ గారు ఫస్ట్ 1983లో పొదుపు ఏర్పాటు చేశారు. రోజుకు రూపాయి లెక్కన 3 నెలలకి 30 రూపాయల లెక్కన ఐవర్లతో ప్రారంభించారు. ఆ రోజు అప్పుడు ఆడవాళ్ళు ఎవరు బయటకు వచ్చేది లేదు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కౌన్సిలర్లు కానీ, చైర్పర్సన్లు కానీ మన ఎన్టీఆర్ అన్న వాళ్ళే అందరూ బయటకు వచ్చి ఈరోజు కౌన్సిలర్లుగా ఇక్కడ ఉన్నాము. పొదుపు మహిళలు కూడా ఎంతోమంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నారు. అందరికీ నమస్కారం. ఒక చట్టం వేసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఈరోజు గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ మనకి నాయకత్వం ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాంటి రామారావు గారి వర్ధంతి ఈరోజు మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. ఉచ్చిరెడ్డిపాలెం మండలంలో మండల పార్టీ తరఫున చైర్పర్సన్, కౌన్సిలర్ అందరి తరఫున కూడా ఈ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాం. ఎక్కడున్నా నందమూరి తారక రామారావు గారి ఆత్మ ప్రశాంతంగా, తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళందరికీ ఆశా జ్యోతిగా ఉండాలని మరీ కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రసాద్ గారి సూచనల మేరకు ఈ యొక్క ఉచ్చిరెడ్డిపాలెం గజవాడ గోపాలరెడ్డి పార్క్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మండలానికో, జిల్లాకో ఓ 2-3 నువ్వు సర్పంచి, నువ్వు ఎంపీటీసీ, నువ్వు వార్డు నెంబరు, నువ్వు జెడ్పీటీసీ అనే పరిస్థితి ఇట్లా ఉండకూడదు. ప్రజల భాగస్వామ్యంతో ఉండాలని, పేద బడుగు బలహీన వర్గాలు కూడా రాజ్యాధికారము రావాలా, వాళ్ళందరూ కూడా చట్టసభల్లో ఉండాలనే ఒక ఏకైక నినాదంతో అట్టడుగున్నటువంటి పార్టీలని, వర్గాలను కూడా ఈరోజు రాజకీయ వేదికల మీద సునిశ్చిత స్థానం కల్పిస్తున్నారంటే అది ఒక ఎన్టీఆర్ గారి పుణ్యాన్ని. తర్వాత మనకి రాముడు ఇట్టుంటాడని తెలియదు, అయినా ఆయన రూపంతో రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు అనేక రకాల పాత్రలు అనేక రకాలుగా మెప్పించి ప్రజల చేత ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ యొక్క ఎన్టీఆర్ని అందరూ కూడా పార్టీలకు అతీతంగా, అది తెలుగువారైనా ఇంకోరైనా కూడా పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ గారు అంటే ఒక మహోన్నత వ్యక్తి. ఒక మాట చెప్తే అది ఎంత కష్టమైనా సరే క్రమశిక్షణ పాటించి అందరూ కూడా ఇది ఈ విధంగా ఉండాలని అందరికీ ఒక మార్గదర్శకం నిరూపించేటువంటి గౌరవనీయులు ఎన్టీఆర్ గారికి మా అందరి తరఫున నివాళులు అర్పిస్తానంటే ఈ యొక్క కార్యక్రమంలో మా అందరి భాగస్వామ్యంతో కూడా మా అందరికీ కూడా ఒక గౌరవప్రదంగానే ఆయన ప్రోగ్రాం ఇచ్చినా కూడా మేమందరం కలిసిమెలిసి చేసుకుంటూ తెలుసుకోవడానికి కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఇంబర్స్మెంట్ కలదు.
ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.